ఇటు రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను పార్టీ వీడడానికి రేవంత్ రెడ్డే కారణమన్నారు. కాంగ్రెస్ పాలన కంటే కేసీఆర్ పాలన బాగుందని చెప్పిన జీవన్ రెడ్డి మార్పు అని ప్రజలు మోసపోయారని తెలిపారు. తెలంగాణలో బీజేపీతో పోలిస్తే బీఆర్ఎస్ బెటర్ అంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నారు. వీరిద్దరి మధ్య కూడా నిన్న ఫోన్ కాల్ సంభాషణ జరగడం కూడా జరిగింది. అయితే మధ్యాహ్నం జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్తో పాటు ఆ మాజీ మంత్రులు అందరూ కూడా బీఆర్ఎస్ నాయకత్వం రాబోతుంది. ప్రస్తుతం నాకు అందుబాటులో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడారు. బీఆర్ఎస్ పార్టీ వైపేనా మీ అడుగులని? ఇంకా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక విధంగా ఏ దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్మాణం కొరకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేయడం జరిగిందో, అప్పటి పరిస్థితుల్లో మార్పు జరుగుతుంది, ఇంకా బెటర్ అవుతుందని చెప్పిన భావనతోని కాంగ్రెస్ పార్టీ మార్పు పోవడం జరిగింది. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారి మార్పు 10 సంవత్సరాలు గడిస్తే దాంతో తృప్తి చెందకుండా మార్పు కావాలని కోరుకున్న తెలంగాణ సమాజం వీళ్ళు కేవలం రేవంత్ రెడ్డి గారి 2 సంవత్సరాల పాలనలోనే ఇవాళ ప్రజానీకం ఏదైతుందో మరి ఒక విధంగా దీని అసంతృప్తిని అనుకునే దానికంటే ఇంకా అంతకంటే తీవ్రంగా వీళ్ళ ఎన్నికల్లో చేయబడ్డటువంటి యొక్క వాగ్దానాలు ఇవి కూడా అమలు చేయలేకపోవటం, కనీసం ప్రయత్నం కూడా చేయలేకపోవటం, ఇలా ప్రజలు ఏదైతుందో తిరిగి ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారి పాలన అయితేనే రాష్ట్రంలో ఏదైతుందో ఇవాళ మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు పాటుపడే అవకాశం లభిస్తుందని చెప్పని కోరుకోవటం గమనిస్తున్నాం. అంటే ఎవరి కారణంగా మీరు కాంగ్రెస్ను వీడవలసి వస్తుంది? అసలు వీడారు కూడా డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు. కారణం ఏమని చెప్తారు సమాజం? ఇప్పుడు ఒకటి, ఏదైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరగాలి. పార్టీ పరంగా ఆర్గనైజేషన్ పరంగా కూడా ఏదైతున్నదో అసలు మూల సిద్ధాంతాలను విభేదిస్తూ మూల సిద్ధాంతాలకు భిన్నంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో ఇవాళ పార్టీలో ఏదైతుందో మరి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుండి పార్టీ పటిష్టత కృషి చేసినటువంటి ఒక నాయకులే కానీ కార్యకర్తలనే కానీ వివక్ష గురి చేయటము. ఎవరైనా అధికార పార్టీలోకి వెళ్ళాలని చూస్తారు, కానీ అధికారం నుండి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తున్నారు. అధికార పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా మిమ్మల్ని చాలాసార్లు ఆహ్వానించినా కూడా మీరు రిజెక్ట్ చేసిన సందర్భం. సరే, ఇప్పుడు నేను పార్టీ మారాలని చెప్పని నేను కోరుకున్నది కాదు. ఇప్పుడు నేను చెప్పాను, నేను కాంగ్రెస్ పార్టీ ఇంకొక 30 మాసాలు అధికారం ఉండేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఏదైతుందో 30 మాసాల అధికారం కంటే ఎక్కువ ఏదైతుందో ఈ 30 మాసాలు ప్రజల పక్షాలను నిలబడి పోరాటం చేయటము నేను బాధ్యత భావిస్తున్నాను. కాంగ్రెస్ను గద్దె దింపడమే జీవన్ రెడ్డి లక్ష్యంగా అనుకోవచ్చా? రేపు అదేవిధంగా ప్రచారం చేయబోతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉంది, బీఆర్ఎస్లు అధికారంలో రావాలంటే కూడా జీవన్ రెడ్డి వాయిస్ అవసరమే కదా. ఇప్పుడు నేను ముందే పేర్కొన్నానే, ఇవాళ ఆనాడు ఏదైతుందో మనం 2023 ఎన్నికల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మార్పు కావాలని కోరుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఆ మార్పు కావాలని కోరుకోవడానికి కూడా మరింత మెరుగైన పాలన పొందబోతాము కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి భావించినాం. కానీ ఏదైతుందో మరింత మెరుగైన పాలన వస్తుందని చెప్పి భావించినామో మరింత మెరుగైన పాలన రావటం కాదు, అసలు ఆ 10 సంవత్సరాలు పొందిన ఫలాలు కూడా వాళ్ళ కనుమరుగైపోతున్నాయి. కేసీఆర్ గారి పాలనలో పొందినటువంటి ఫలాలు కూడా ఇలా కనుమరుగైపోతున్నాయి. కాంగ్రెస్ పాలన కంటే బీఆర్ఎస్ పాలన బెటర్ అనుకుంటున్నారు ప్రజెంట్ జీవన్ రెడ్డి? డెఫినెట్గా కాంగ్రెస్ పాలన కాదు, రేవంత్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ఏదైతుందో కేసీఆర్ ఇస్ మచ్ బెటర్. వాళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళ కొంత ఆనాడు కొంత ప్రభుత్వం అప్రూవల్లోకి నెట్టబడ్డది. కానీ ఆనాడు ప్రభుత్వం అప్రూవల్లోకి నెట్టబడ్డ కానీ అసెట్స్ క్రియేట్ చేయబడ్డాయి. ఇవాళ ఉదాహరణకు మనం ఇదే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పి తలంచిన దాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ బేటిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి చేపట్టాలని చెప్పని మనం కొంత దాన్ని భారంగా భావించాం. కానీ ఇవాళ ఏమైపోయింది, ఇలా ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది. మీ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ నిర్మాణం ఇంతవరకు అంకురార్పణ లేదు, ఆలోచన లేదు. బీఆర్ఎస్ ఆహ్వానించింది, బీజేపీ కూడా ఆహ్వానించింది. బీఆర్ఎస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఇప్పుడు పాలన అనేది డెఫినెట్లీ బీజేపీ జాతీయ స్థాయిలో దే ఆర్ డూయింగ్ బెటర్, దానికి మనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేయలేం. కానీ రాష్ట్ర స్థాయిలో ఏదైతున్నదో వీళ్ళ కేసీఆర్
గారి 10 సంవత్సరాలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వారు చేసినటువంటి ఒక ఉద్యమ ఫలితంగా ఏర్పాటు కాబట్టిన తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి వారు దశాబ్దాలు చేపట్టిన చర్యలు. ఇవాళ మీరు ఈ పథకాలు చూస్తే రైతాంగాన్ని పెట్టుబడి సమకూర్చడం జాతీయ స్థాయిలో ఇక్కడ లేదు అంటూ నేను వీఆర్ ఫైండింగ్ ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ. బీజేపీ కంటే బీఆర్ఎస్ బెటర్ అనుకునే నిర్ణయం రాష్ట్ర స్థాయిలో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి బీఆర్ఎస్ఏ బెటర్ పార్టీగా భావిస్తున్నారు. ఎప్పుడు జైన్ కాబోతున్నారు నిర్ణయానికి వచ్చారా? ఎప్పుడు జైన్ కాబోతున్నారు? కేటీఆర్ కూడా మీతో మాట్లాడినట్టు తెలుస్తుంది కదా, ఏం సంభాషణ ఏంటి? అది వాళ్ళ కేటీఆర్ గారు ఏదైతుందో ఇవాళ వారు వస్తున్నారు ఒక విధంగా ఏదైతుందో అంటే పార్టీలో చేరికకి సంబంధించి వాళ్ళ పార్టీలో కలిసి ప్రయాణం చేయటానికి వారు ముందుకు రావటము ఐఎమ్ రియల్లీ వెల్కమింగ్ ఇట్. ఇలా అంటే కేసీఆర్ గారు నాకు దశాబ్దాల కాల మిత్రుడు అని చెప్పి అంటున్నా. దశాబ్దాల కాలంకి వెళ్ళి ఒకరి పట్ల ఒకరు అభిమానం కలిగి ఉండి కూడా ఇవాళ భిన్న రాజకీయ పార్టీల్లో కొనసాగడంతో కలిసి ప్రయాణం చేయలేకపోయాను. ఇవాళ ఈ మారిన పరిస్థితులలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం వస్తున్నందుకు నేనైతే సంతోషంగా భావిస్తున్నా. మరి జాయినింగ్ ప్రొసీజర్ డేట్స్ ఇవన్నీ కూడా ఏదైతుందో ఇవాళ కేటీఆర్ గారు వచ్చిన తర్వాత వారితో చర్చించిన తర్వాతే నిర్ణయం అవుతామని చెప్పని భావిస్తున్నాను. బీఆర్ఎస్ లో కీలక పదవి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారా, లేకపోతే బీఆర్ఎస్ ప్లీనరీ కూడా జగిత్యాల నిర్వహిస్తున్నారు? అటువంటి చర్చలు లేవు. ఇవాళ ఒకటి వల్ల ఏ కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల అనుబంధం కలిగి ఉండి కూడా వీళ్ళ అక్కడ హ్యూమిలేట్ చేయబడ్డనో మానసికంగా క్షోభ ఎదుర్కొని వీళ్ళ రాష్ట్రం నా వ్యక్తిగతం కంటే రాష్ట్రం ఏదైతుందో మనం ఆశించిన ఫలాలు ఏవి కూడా కల్పించలేకపోతున్నాం. ఆ ఆశించిన ఫలాలు ఏవి కూడా కల్పించలేని పరిస్థితులలో మళ్ళీ తిరిగి ప్రజలు కోరుకుంటున్నారు కేసీఆర్ గారి పాలన కావాలని. ఇలా ప్రజలు కేసీఆర్ గారి పాలన కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఏదైతుందో నేను బీఆర్ఎస్లో చేరాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరుతున్నట్లుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్తున్నారు. డేట్ మాత్రం ఇంకా డిక్లేర్ కాలేదు. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం కేటీఆర్తో సమావేశమైన తర్వాత జైనింగ్ అంశంపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, జగిత్యాల.